నమస్కారం అండి. టీటాకిస్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు, 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం జరిగింది. ఇది చాలా సంచలనమైన తీర్పు. కానీ కొన్ని ఛానల్స్, టీవీలో ఉన్నటువంటి వారంతా కూడా కొన్ని విధాలుగా ప్రచారం తప్పుగా చేస్తున్నారండి. ప్రజలు ఇప్పటికీ కూడా మీరు అన్ని టీవీ ఛానల్స్లో చూసినట్లయితే చాలామంది ఏదైతే మోడీ గారు నిర్ణయం తీసుకున్నారో అదంతా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో కూడా మనము నల్లధనం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చేలాగా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఏవైతే రాజకీయ పార్టీలు అన్నీ ఉన్నాయో ప్రజలు కాదండి ఇబ్బంది పడేది, కేవలం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను రాత్రి 11 గంటల సమయంలో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాను. ఆ టైంలో పెట్రోల్ బంకులో 500 ఇస్తేనే కానీ పెట్రోల్ కొడతాను, అంతకుమించి 100 రూపీస్ నోట్ ఇవ్వను అన్నాడు. తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే అదేవిధంగా టీ తాగడానికి వెళ్ళాను. టీ తాగడానికి వెళ్ళినప్పుడు అతను ఏమన్నాడంటే, సార్ నా దగ్గర అయితే చేంజ్ లేదు, నేను ఇవ్వలేను, కాబట్టి మీకు టీ కావాలంటే ఫ్రీగా ఇస్తాను తప్ప నా దగ్గర అయితే డబ్బుల్లో నేను 100 ఇవ్వలేనని చెప్పాడు. సో నేను ఒక సామాన్యుడినై ఉండి ఒక 500 రూపీస్ మార్చడానికి నేను ఇంత కష్టపడుతుంటే ఒకసారి మీరు గట్టిగా ఆలోచించండి. ఎన్నో కోట్లు ఉన్నాడు, రోజుకి ఎంత మారిస్తే తన కోట్లు బ్లాక్ మనీ ఎంత వైట్ మనీ అవుతుందో ఆలోచించండి. సో ఇట్లాంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం మోడీ గారు ఎప్పుడైతే తీసుకోవడం జరిగిందో అదంతా కూడా మన కోసం తీసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ నల్లధనాన్ని ఎలా అయితే బయటికి తీసుకురావాలి, మేము బయటికి తీసుకొస్తామని కొన్ని సంవత్సరాలుగా వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా చెప్తూ వచ్చాయి, కానీ ఎవరు కూడా చేయలే. నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు. గత 2.5 సంవత్సరాలుగా చాలామంది ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారు కూడా ఏదైతే నల్లధనాన్ని బయటికి తీసుకొస్తామని చెప్పారు, కానీ ఇప్పటిదాకా కనీసం దాని గురించి ఏం చేయలేదని చెప్పి అందరూ కూడా కామెంట్స్ చేయడం జరిగింది. కానీ ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసినంత వరకు నిజం చెప్తున్నాను, వాళ్ళు మార్చగలిగినంత మారుస్తారు, లేకపోతే తగలబెట్టేస్తారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? మనకే ఉపయోగం. 2 రోజులు కష్టాలు పడతాం, 3 రోజులు కష్టాలు పడతాం, 4 రోజులు కష్టాలు పడతాం. కానీ ఇండియా ఇన్ని సంవత్సరాల్లో లేని డెవలప్మెంట్ ఒక 4-5 సంవత్సరాల్లో ఏ స్థాయిలో ఉంటుందో మీరు అందరూ ఆలోచించండి. అంతేకాకుండా 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దులు చేయటం మూలాన మనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఎందుకంటే మన దగ్గర ఉంటే మహా అయితే 1,00,000 ఉంటాయి, 2 లక్షలు ఉంటాయి. ఇంకా మనము కొంచెం మధ్య తరగతిలోనే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళదైతే ఒక 5 లక్షలు ఉంటాయి. సో మనకేం ప్రాబ్లం లేదు. సో మనకి లిటరల్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే డైలీ యూజెస్ ఏదైతే ఈ 2 రోజులు పాల ప్యాకెట్లకు కానీ లేదా కూరలకు వెళ్ళినప్పుడు ఇట్లాంటివి ఇబ్బంది పడతాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని సంవత్సరాల్లో నల్లధనం ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు కదా, అందరూ విఫలమయ్యారు. ఈ 2 రోజులు మనం కష్టపడి గనక మన పాలు పెరుగు ఎట్లాగొట్లా తెచ్చుకోగలిగితే దేశం ఎంత బాగుపడుతుందో మీరంతా ఆలోచించండి. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో రాజకీయ నాయకులంతా కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అని బయటికి సార్ ఓకే మంచి నిర్ణయం తీసుకున్నారు, గుడ్, మేము నరేంద్ర మోడీ గారు వెనకాలే ఉన్నామని చెప్తున్నారు. కానీ లోపల గుగులు పడుతున్నాయి. 500 మార్చడానికి నేనంత కష్టపడ్డప్పుడు వేలు లక్షలు కోట్లు ఉన్నాడు, ఎంత కష్టపడాలి? ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ ఇస్తేనే కానీ బ్యాంక్ సబ్మిట్ చేసుకోదు అమౌంట్ ఏదైతే ఉందో. కాబట్టి ఏంటంటే ఈ డబ్బులు మనం వెళ్ళి ఏదైతే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెళ్ళి నల్లధన కుబేర్లు కానీ వాళ్ళని అడిగే బదులు డైరెక్ట్గా వాళ్లే వచ్చి జమ చేసే విధంగా అంత తెలివితేటలతో ఆలోచించారు. కాబట్టి మనందరం ఫ్రెండ్స్, నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను, మా టీటాకిస్ ఛానల్ ప్రకారం చెప్తున్నాను, ఇన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మాట వినకుండా ఉంటే, ఇన్నాళ్ళు నాయకుల మాట విన్నాం, ప్రజలందరినీ మోసం చేశారు, ఇప్పుడు ఛానల్స్ ఇన్ని చెప్తున్నాయి. వీళ్ళ మాట విని గనక నరేంద్ర మోడీ గారిని గనక మనం ఒక్క మాట అంటే మనది ఇంకొక 60-70 సంవత్సరాలు మన ఇండియా ఏదైతే ఉందో అది వెనకబడిపోతుంది. అదే గనక ఈ 2 రోజులు మనం ఏదైతే చిన్న ఖర్చులు ఉన్నాయో వాటిని గట్టిగా గనక మనం జాగ్రత్తగా మనకున్న డబ్బుల్లోనో లేదా మనం ఎలాగోలా అడ్జస్ట్ చేయగలిగితే కనుక గత ఏదైతే ప్రభుత్వాలు చేయకుండా వెళ్ళిపోయినాయో వాటన్నిటికీ కూడా చెప్పు దెబ్బ గుట్టినట్టు ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి భయపడి మాట్లాడుతున్నారు, మన దగ్గర లేవు.
కాబట్టి ఏంటంటే వీళ్ళ మాటలు వినకుండా మనం ఏదైతే నరేంద్ర మోడీ గారికి గనక నిజంగా సపోర్ట్ చేస్తే కొద్ది రోజుల్లో ఇండియా ఎవ్వరు కూడా ఊహించలేని ఎత్తుకు ఎదిరిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మా టీటాక్టీస్ ఛానల్ తరపున మేము చెప్పేది ఏంటంటే దయచేసి నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేద్దాం. ఈ 2 రోజులు మనం కష్టపడ్డా పర్వాలేదు, కానీ ఏంటంటే మంచి రిజల్ట్ రావాలంటే ముందు కష్టపడాలి. సో మీరు చెప్పేది కరెక్టే. మీరు అనుకుంటున్నది నాకేమనిపిస్తుందంటే నిజంగా మనం తప్పు చేయలేదు కదా, వాళ్ళందరూ చేశారు కదా, వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కష్టపడాలి కానీ మనం ఎందుకు కష్టపడాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే తప్పు చేసింది వాళ్ళైనా సఫర్ అయ్యేది మనం అవుతున్నాం. ఇప్పుడు కానీ ఈ 2 రోజులు గనక మనం సఫర్ అయినట్టు ఫీల్ అవ్వకపోతే గనక మొత్తం డబ్బు బయటకు వస్తుంది. ఒకవేళ నిజంగా వాడు గనక డబ్బులు డిపాజిట్ చేయకపోతే ఆ నోట్లు ఎందుకు పనికి రాకుండా పోతాయి. కాబట్టి ఈ 2 రోజులు మా టీటాకీస్ ప్రేక్షకులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఇండియా ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేయండి, నరేంద్ర మోడీ గారికి కూడా సపోర్ట్ చేయండి. మనందరం గనక ఇట్లా సపోర్ట్ చేసి ఆయనకి ఇంకా మంచి ధైర్యాన్ని గనక మనం ఇవ్వగలిగితే